భీమవరం నియోజకవర్గంలో 2014 నుంచి 2019 వరకు జనసేన తెలుగుదేశం బీజేపీ పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులపతి రామంజలి గారు భీమవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు మరి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది, రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉంది, భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉంది. మరి ఎంత అభివృద్ధి చేశారు భీమవరం నియోజకవర్గానికి? భీమవరం నియోజకవర్గానికి చెప్పుకునేంత అభివృద్ధి కార్యక్రమం ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం చెప్పమని. మరి భీమవరం నియోజకవర్గంలో 2019లో గండి శ్రీనివాస్ గారు గెలిచిన తర్వాత రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది, భీమవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గండి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఇంత అభివృద్ధి గండి శ్రీనివాస్ గారు చేయగలిగారు. మరి మీరు ఎందుకు గతంలో 2014 ఎలక్షన్లో 2019 వరకు బీజేపీ జనసేన తెలుగుదేశం పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున భీమవరం నియోజకవర్గం పొత్తుల్లో భాగంగా గెలిచారు కదా? మరి భీమవరం నియోజకవర్గాన్ని మీరు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు? మరి గండి శ్రీనివాస్ గారు ఎందుకు ఇంత అభివృద్ధి చేయగలిగారు? ఎందుకంటే గండి శ్రీనివాస్ గారికి భీమవరం నియోజకవర్గ అభివృద్ధి చేయడమే ఒక ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ప్రతి పేదవాడు చిరునవ్వుతూ ఉండాలి, ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలి, ప్రతి పేదవాడు క్షేమంగా ఉండాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఆయన ప్రతి అడుగు భీమవరం కనీసం పదవిని కూడా లెక్క చేయకుండా భీమవరం నియోజకవర్గానికి జిల్లా హెడ్ క్వార్టర్ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసిన ఇవాళ భీమవరం నియోజకవర్గంలో గొప్ప నాయకుడు గండి శ్రీనివాస్ గారు. మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా గండి శ్రీనివాస్ గారు 35,000 నుంచి 55,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గండి శ్రీనివాస్ గారు ఘన విజయం సాధించబోతున్నారు. మంచి చేసే వారికే ప్రజలు పట్టాభిషేకం కడతారు, విశ్వాసంగా ఉంటారు ప్రజలని చెప్పి బయట ప్రజలందరూ మాట్లాడుకున్నారు.